అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారిపైన అమ్మవారి దృష్టి పడింది. మీ జాతకంలో ఈ 3 పేర్లు గల ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. అయితే ఈ 3 పేర్లు గల ముగ్గురు ద్రోహుల కారణంగా మీ యొక్క జీవితం సమస్యలను సుడిగుండంలో చిక్కుకుంది. అలాగే ఆ ద్రోహులు పన్నే కుట్రల నుంచి ఈ విధంగా తప్పించుకోవాలి. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. అయితే ముందుగా ఇక వివరాల్లోకి వెళితే, వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ వృషభ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా కనిపించాలనే తపనతో అధికంగా కలిగి ఉంటారు. అలాగే అందరితో కలుపుకుని పోయే తత్వం గలవారుగా ఉంటారు. ఈ విధంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి మంచి చెడులు వేరు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా నూతన వ్యాపారాలు చేయాలనే తపన కూడా ఈ వృషభ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలని భిన్నంగా ఆలోచిస్తారు. అలాగే తెలివితేటలు కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకి అధికంగానే ఉంటాయి. ఏదైనా మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. వీరిలో తొందరపాటుతనం అనేది పెద్దగా కనిపించదు. అయితే ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు వీరికి మంచి ఫలితాన్ని ఇవ్వవు. చర్చించి తీసుకునే నిర్ణయాలు, అనుభవజ్ఞుల సలహాతో తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి. అలాగే వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఎంతగానో కృషి చేస్తారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరు కలిగి ఉంటారు. మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులు కావచ్చు, మీకు కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితంలో మీరు ఎదగడానికి మీరు ఎంతగానో చేయూతను అందిస్తారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ఈ వృషభ రాశి వ్యక్తులు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు, వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన సహాయాలు చేసి సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఇతరులకి సహాయం చేసి తమ అప్పులు పాలయ్యే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి వారి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావం కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని ఈ వృషభ రాశి వ్యక్తులు కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగులుగా కూడా మంచి స్థితిలో ఉంటారు. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. దీనికి కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. ప్రేమ అంటే వ్యతిరేకత, కానీ స్నేహానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకి ఆపదలో మీరు దేవుళ్లాగా కనిపిస్తారు. ఇక ముఖ్యంగా వీరి యొక్క జాతక ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించారు. చాలా కాలంగా సమస్యల సుడుగుండంలో చిక్కుకున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపు సమస్య వీరి ముందుకి ఇంకొకటి వస్తూ ఉంటుంది. ఇటువంటి స్థితిలో వృషభ రాశి వారు చాలా కాలంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఆ దుర్గా అమ్మవారి యొక్క దృష్టి మీ మీద పడింది. మీ యొక్క జీవితంలో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా దుర్గాదేవి మీకు పరిష్కారం చూపించబోతుంది.
ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో అనుకున్న లక్ష్యాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి లేదని బాధపడుతున్నారా? ఆర్థిక పురోగతికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు, ఆర్థిక పెరుగుదల లేదు, అలాగే ప్రమోషన్ లేదు. ఎన్నో రకాలుగా మానసికంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. ప్రతి ఒత్తిడి అంటే పని కొత్తది ఎక్కువగా ఉంది, పనికి తగినటువంటి ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీరు అనుకున్న లక్ష్యాల్ని రీచ్ అవ్వగలుగుతారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమకు తగిన ఫలితం మీకు లభిస్తుంది. పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించి ప్రమోషన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే మీకు జీతం పెంచడం కావచ్చు. ఈ విధంగా గుడ్ న్యూస్లు కూడా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తుల యొక్క కోరిక నెరవేరుతుంది. మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని అవకాశాలను ఈ సమయంలో అమ్మవారి ఆశీస్సులతో పొందగలుగుతారు. ఎందుకంటే దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నాయి కాబట్టి మీరు ఏవైతే లక్ష్యాలను చేరుకోవాలి అనుకుంటున్నారో ఆ లక్ష్యాలు రెడీ అయ్యే అవకాశాలైతే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క జాతక ప్రకారం 3 ద్రోహులు కనిపిస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఈ 3 ద్రోహులు ఉంటారు. అయితే ముఖ్యంగా KLY ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తులు మీ లైఫ్లో స్త్రీలు ఉన్నా కానీ, పురుషులు ఉన్నా కానీ వారితో జాగ్రత్తగా ఉండండి. ఒక మనిషి మన మంచిని కోరుకుంటున్నారో లేకపోతే మన చెడును కోరుకుంటున్నారా అనే విషయం మనకి ఒక సందర్భంలో కాకపోయినా మరొక సందర్భంలో పూర్తిగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో కనుక ఉంటే వారితో అప్రమత్తంగా ఉండాలి. మన చెడును కోరుకుంటున్నారని ఒక్కసారి మీకు అర్థమైందంటే వారిని పక్కన పెట్టేయడం చాలా ఉత్తమం. చాలా ఉత్తమం అంటే బంధాలు నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం అయినప్పటికీ అవసరమైన బంధాలను మనం దూరం చేసుకోవడమే ఉత్తమం. అంటే మనం మంచి కోరుకునే వ్యక్తులతో సావాసం చేస్తూ వెళ్ళడం అంటే మంచిదే కానీ మన చెడు కోరుకునే వ్యక్తులతో జీవితం ఎప్పుడు కూడా సుడిగుండంలోనే వెళుతుంది. అంటే వారు మన వెనకాల మన గురించి గోతులు తవ్వుతూ ఉంటారు. చెడు కోరుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశం దొరుకుతుందా, మనల్ని ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తారు. కాబట్టి ఈ 3 అక్షరాలతో పేర్లు గల వ్యక్తులతో ఈ వృషభ రాశి వారు తగినంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు చిక్కుకుంటారు. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ ఎవ్వరితో చర్చించకూడదు. మీ యొక్క లైఫ్కి సంబంధించినటువంటి ఎటువంటి రహస్యాలు కూడా ఎవ్వరితో కూడా డిస్కస్ చేయకూడదు. చేశారంటే మీకు మీరుగా సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎందుకంటే వారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మన యొక్క చెడును కోరుకునే వ్యక్తులు కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఇతరులకి చెప్పకూడని విషయాలు ఉన్నాయో వాటిని అస్సలు చెప్పకండి. అంటే ఈ అక్షరాలతో పేర్లు గల ప్రతి వ్యక్తిని అనుమానించకండి. అంటే అనుమానించమని చెప్పడం కాదండి, వారి యొక్క మనస్తత్వం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి అవగాహన పెంపొందించమని వేడుకోండి. అంటే వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులా లేదంటే చెడును కోరుకునే వ్యక్తులా అని మనం అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకి ఆ భగవంతుణ్ణి ప్రసాదించమని వేడుకోండి. ఖచ్చితంగా ఆ జ్ఞానం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకునే వ్యక్తులు మీకు నిరభ్యంతరంగా దూరం పెట్టేయచ్చు. కాబట్టి వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన తప్పకుండా చేయాలి. హనుమంతుని ఆరాధించాలి. అలాగే శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది. లక్ష్మీ పూజల వల్ల ఆర్థిక పురోగతి లభిస్తుంది. మీకు తోచినంతలో ఇతరులకి సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. చూశారు కదండి వృషభ రాశి వారి గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.